ఈరోజు టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఇన్ని రోజులు కూడా మేము ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసుకుంటూ రావడం జరిగింది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని స్పందించకుండా 8 మందే ఉద్యమకారులు అని చెప్పేసి 8 మందికే నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 8 మందికే నిన్న చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. మేము రేవంత్ రెడ్డి గారిని ముక్కుసూటిగా ఒకటే మాట మాట్లాడుతున్నాం. అన్న, ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమంలో ఆ 8 మందే కనిపించిరా? ఆ 8 మంది వెనకాల ఉన్న 8,000 మంది మీకు ఎందుకు కనిపిస్తలేరు? 8 మందినే చూస్తే 8,000 మంది ఏం కావాలి? మరి మీకు 8 మంది ఇంపార్టెంట్, 8,000 మంది ఇంపార్టెంటా? మీకు 8,000 మంది ఓటేస్తే మీరు గెలిచిరా? 8 మంది ఓటేస్తేనే మీరు గెలిచిరా? ఇంకోటి ఏమంటే, మేము టీయూజేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము చేసుకుంటా డైరెక్ట్ మీ దగ్గరికే వచ్చి పొన్నం ప్రభాకర్ అన్న కానీ గ్రౌండ్ గ్రామాల వారి నుండి మీకు అసెంబ్లీ వరకు కూడా మేము టీయూజేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం మీ దాకా చేరవేరుస్తున్నా కూడా మీరు ఎవరైతే మీ దాకా వస్తున్నా కూడా చేస్తాం చూస్తామని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడేసి బయటనే పంపించడం జరుగుతుంది. మీకు మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి కూడా మేనిఫెస్టోలో పెట్టియడం కూడా మా టీయూజేఏసీ జనరల్ సెక్రటరీ మా ప్రఫుల్ రామరెడ్డి అన్న గారు, అలాగే మా చైర్మన్ గారు, మా సుల్తాన్ యాదగిరి అన్న గారు, అలాగే మా చంద్రన ప్రసాద్ అన్న గారు వీళ్ళు దగ్గరుండి మరి మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి పెట్టేయడం జరిగింది. ఆ పెట్టించిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మా టీయూజేఏసీ అనే కాదు ఏ ఉద్యమకారులను కూడా మీరు దగ్గర తీయకపోవడం, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇవ్వడము, ఇచ్చేసి వాళ్ళని పక్క జరపడం జరిగింది. టీయూజేఏసీ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము ఒకటే అంటున్నాము, మేము ఎవరైతే 9 మంది కాకుండా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు, అట్లాగే 1,200 మంది ఫస్ట్ 1,200 మంది అమరులు ఎవరైతే అయ్యారో అమరుల కుటుంబాలకు ఫస్ట్ ఆ 1,200 మంది అమరుల కుటుంబాలకే న్యాయం జరగలేదు. ఫస్ట్ ఆ 1,200 మంది అమరుల కుటుంబాలకు న్యాయం చేసిన తర్వాత ఎవరైతే జైలు పాలయ్యారో చిన్న పిల్లాడి నుంచి పండు ముసలుల వరకు కూడా ప్రతి ఒక్కరు జెండా పట్టి జై తెలంగాణ అని నినాదం ఇచ్చి ప్రతి ఒక్కరు రక్త మునుగులో మునిగిన వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆశ్రమం ఇవ్వాలి, మీరు ఏవైతే డిమాండ్ చెప్పారో గుర్తింపు కార్డు అని కానీ 250 గజాల స్థలం అని ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిరో మీరు పెట్టిందే మేము ఇవ్వమని చెప్తున్నాం. మేము ఎక్కువ మాకు ఇది కావాలి అది కావాలని మేము అంటలేదు. మీరు ఇచ్చిన మాట మీద మీరు మాట మీద నిలబడండి అని చెప్తున్నాం. మీరు కనుక కేసీఆర్ ప్రభుత్వం లాగా మీరు కూడా మాట తప్పితే మిమ్మల్ని ఎట్లా ఎక్కించినామో అట్లా దించడం కూడా మా మహిళా శక్తి, మా టీయూజేఏసీ మహిళా విభాగం నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కూడా మేము ఎట్లా దించాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా శక్తిని అంతటి కూడా ఏకతాటికి తీసుకొచ్చి మీ అసెంబ్లీ ముంగట కూర్చొని కూడా మేము మిమ్మల్ని గద్దె దించేంత స్థితికి మీరు తీసుకురావద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అట్లాగే రేపనుడుగా మా కార్యాచరణ అనేది కూడా సానుకూలంగా ఉండదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ఉద్యమాభివందనాలు. జోహార్ తెలంగాణ అమర వీరులకు.